హాయ్ అస్సలం అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్కారం అండి అందరికైతే. అందరు బాగుండాలనుకుంటున్నాను. సో, ఈరోజు ఏంటంటే ఇంకా ఇదేననమాట ఫైనలు. చాలాసార్లు నా వీడియోస్‌లో చింతకాయలు కోయడానికి అని చాలా సార్లు చెప్పాను. బట్ ఇదే లాస్ట్ అనమాట. ఎందుకంటే ఇంక ఇంట్లో కానీ కోసుకొద్దామని చెప్పేసి మా పిల్లలు, మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య ముందే వెళ్ళారనమాట. నేను అన్నం ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేశాను ఆ రోజు. తీసుకొని నేను వెళ్ళాను. సండే రోజు అనమాట అదైతే. ఇంకా అందరం అయితే కూర్చొని ఆఫ్టర్‌నూన్ 2 అయిందనుకుంటా. 2, 2:30 అయిందండి ఆ టైంలో. ఆ టైంలో ఇంక నేను క్యారేజ్ తీసుకొని మా వారికి ఫోన్ చేస్తే ఇంకా ఆయన వచ్చి నన్ను పికప్ చేసుకున్నారు. ఇంకా అందరం అయితే శుభ్రంగా తిన్నాం. దాంట్లోకి కాంబినేషన్‌గా రైతా చేశాను. సో, ఇంకా తినేసాం. తిన్న తర్వాత మా వారు పొలానికి మోటర్ ఎయ్యక చాలా డేస్ అయింది. అప్పుడప్పుడు వేస్తూ ఉండాలండి. అంటే కౌలుకి తీసుకున్నోళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదండీ! సో, అప్పుడప్పుడు మేమే వేస్తూ ఉంటాం అనమాట. ఒక 10 మినిట్స్ అలా వేస్తే కొంచెం మోటర్ అనేది స్ట్రక్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా అదనమాట. ఇంకైతే అదే వెళ్తున్నారు మా వారు. మా అమ్మ ఏమో నేను వస్తా అంటే, "వద్దు నువ్వు వచ్చి అల్లరి చేస్తావు" అని అంటున్నారు మా వారు. బట్ ఇంకా తను ఆగిద్దా అండి? పిల్లలు అసలు ఆగరు. ఇంకా వెళ్తుంది. ఇంక నేను కూడా వస్తాలే అని చెప్పేసి వెనక వెళ్ళాననమాట. ఈ ట్రాక్టర్ ఉంది కదా! ఇదేందో మరి తీసుకొని మిరపకాయలు అనుకుంటా అండి తీసుకొని వెళ్తుంది. ఇంక మా అమ్మ ఏమో ఆ గుడ్లు ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా! అవి ఇంకా పిల్లల్ని తీయలేదు. నాకు 2 కావాలని చెప్పేసి తీసుకొని పక్కన పెట్టిందండి. వద్దంటే కూడా వినలేదసలు. అసలు ఇంకా పిల్లలు కదండీ! ఇంకా వాళ్ళ అల్లరి అంతే ఉంటుంది. ఇంకా మేమైతే ఇంక వెళ్తున్నామనమాట. ఇవన్నీ ఇంతకుముందు గ్రీన్‌గా నా వీడియోలో చూసుంటారు మీరు. చూడనోళ్ళుంటే వెళ్ళి చూడండండి. చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే. అండ్ మీ సపోర్ట్ చేయండబ్బా! మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నా వీడియో ముందుకు వెళ్ళాలన్నా, నాకు ఛానల్ ముందుకు వెళ్ళాలన్నా. సో, ఇంకైతే బయలుదేరిపోయాం. వెళ్తున్నామనమాట ఇంకా. ఇంకా ఆ హెడ్ మొత్తం చింతకాయలు రాల్చుతున్నాం కదా! మొత్తం దుమ్ము, ఆకులు అన్నీ మా హెడ్ మీదే పడ్డాయన్నమాట. ఆ ఇంటికెళ్ళి తలస్నానం చేస్తే ఎంత మట్టొచ్చిందో అండి నిజంగా పిల్లలకి, మాకు. అక్కడ మొత్తం దుమ్ముంది ఎక్కువగా. సో, ఇంకా ఇక్కడైతే వాటర్ వస్తున్నాయి చూడండి మోటార్ వేయంగాల్నే. 10 మినిట్స్ అలా పెట్టామంతే ఇంకా. కొంచెం ఫస్ట్ తర్వాత ఏంటంటే ఇక్కడ మొత్తం మట్టిదో ఏమో వచ్చింది. ఇదేంటి ఎర్రగొస్తున్నాయి అనుకున్నాను. కొంచెంసేపటికి మళ్ళీ నార్మల్‌గా వచ్చాయి. అంటే ఆగి ఆగి వస్తుంది కదా! అందుకని అనుకుంటాను. అక్కడ మొత్తం పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయాయండి. అంటే పొలం ఇంకా అయిపోయింది కదా! కందులు వచ్చేసాయి అనమాట. ఇంకా కొంచెం ఎండిపోతే ఇంకా అవి తీసేస్తారు. ఇంకా అందుకే అలా వదిలేశారనమాట. మళ్ళీ నెక్స్ట్ సారి మొత్తం దున్నేసి నీట్‌గా పెడతారనుకుంటా. సో, ఇంకా మా వారైతే బాగున్నాయి ఫ్రెష్‌గా వాటర్ అని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకుంటున్నారు. నేను కూడా చేసుకున్నాను. నిజంగానండి చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఇక్కడ చూడండి ఇప్పుడు కట్ చేస్తే ఏమైందంటే అక్కడ మా అత్తయ్య మేమందరం వెళ్ళాం కదా! మేము వచ్చేస్తున్నాం. మా అత్తయ్య చూసుకోకుండా ఆ కాలువ చిన్న మన సో, పొలానికి వాటర్ పెట్టే కాలువలు మంచి క్రేన్‌తో చాలా లోతుకు తవ్వారండి. సో, అక్కడ మా అత్తయ్య చూసుకోకుండా ఒక గడ్డి లాంటి దాని మీద కాలు పెట్టేసరికి జారి దాంట్లో పడిపోయారనమాట. అసలు మేమైతే ఏమైంది అసలు కనపడలేదు ఆ కాలువలో పడి అసలు. అంత లోతుగా తీశారు. ఏమైందబ్బా అనుకుని ఎళ్లి చూస్తే చెయ్యి అనేది అక్కడ గట్టుకి తాకి కొంచెం ఫ్రాక్చర్ అయిపోయింది. నిజంగా అండి అదృష్టం అనుకోవాల్సిందే. ఎలాగో చిన్న చేత్తోనే పోయింది. అది కూడా చిన్న ఫ్రాక్చర్‌తోనే పోయింది. మాకైతే భలే భయమేసింది మా ఆయనకి, నాకైతే. చెయ్యి ఎక్కడ విరిగిందో ఏమైందో అని చెప్పేసి. అది చింతకాయలు అని పోతే అసలు పెద్ద ట్రాజడీ జరిగింది మాకైతే. ఇంకా తర్వాత నెక్స్ట్ డే సో, ఆ చింతకాయలైతే కొన్ని మా డ్యాడీని గూడా తీసుకువెళ్ళమంటే ఆయన వచ్చారు. వచ్చి ఇంకా తీసుకొని వెళ్ళారు. ఇంకా మా పిల్లలకేమో పానీపూరి కావాలని చెప్పి అంటే ఇంక తీసుకెళ్ళి కొనిపించి తీసుకొచ్చారనమాట. ఇక్కడేమో ఇంకా మా వారు ఇంకా ఆ రోజు నైట్ పిల్లలు ఒకటే స్నాక్స్ అంటున్నారు అని చెప్పేసి ఇంకా ఏం తీసుకురావాలి అనుకుంటూ ఇదేదో వెరైటీగా కనిపించిందంట. ఏంటి అసలు ఇది చాక్లెట్‌లా ఉంది. ఎందుకు బావ చాక్లెట్స్ తీసుకొచ్చావు? పిల్లలు అసలుకే జలుబులు అవన్నీ చేస్తుంటే అని అనుకున్నానండి. బట్ తెరిస్తే చూడండి అసలు అసలు అలా తెరవంగానే అది వెళ్ళిపోయిందండి అసలు. ఏంటిదా అనుకుంటే అది కొబ్బరిలుండనమాట. ఇదేందో కొత్త కొత్త ప్యాకింగ్స్‌తో వస్తున్నాయి ఇప్పుడైతే కొబ్బరిలుండలు. అంతే కదండీ! డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త రూపులేస్తే కొంచెం
రేటు పెంచొచ్చు ఇంక అంతే ఏం లేదు. కానీ ప్యాకింగ్ మాత్రం బావుందనమాట. అసలు నిజంగానే చూడండి చాక్లేట్ అనుకుంటారు ఎవరైనా సరే పిల్లలైతే ఈజీగా. సో, ఈ డబ్బా మొత్తం పట్టుకొచ్చారు. 250 ఏమో అంట. ఈ బొరుగు ముద్దలు మన చిన్నప్పటి జ్ఞాపకాలు 90s కిడ్స్‌కి చాలా మందికి తెలిసుంటది. ఇది ప్రతి ఒక్కరి ఫేవరెట్ అనమాట ఇదైతే. సో, బొరుగు ముద్దలు ఒకటి తీసుకొచ్చారు. ఇంకోటేమో ఇక్కడ ఈ చక్రాలు తీసుకొచ్చారనమాట. ఇవి ఫ్రెష్‌గా వచ్చి ఉంటాయి. అప్పుడప్పుడు తీసుకొస్తారనమాట మా వారైతే. ఇంక ఇలాంటివే పెడతామండి మా పిల్లలకి చాలా వరకు. చాక్లెట్స్ ఇవన్నీ ఇంకెప్పుడో ఒకసారి ఇవి ఎక్కువ పెడతారు. మా వారైతే ఎక్కువ తీసుకొస్తారు ఇవైతే. ఇంకా అట్లనే మా వారి షాప్ దగ్గర తెలిసినోళ్ళు ఉంటే ఇట్లా కనకాంబరాలు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారంట. మా పిల్లలకి పెట్టని చెప్పేసి, మీ పిల్లలకి పెట్టుకో అని చెప్పేసి ఇచ్చారంట తెలిసినోళ్ళు ఉంటే. ఇంకా చూడండి ఇవేమో డిఫరెంట్ కలర్ అనమాట. కనకాంబరం కలర్‌లోనే ఇదొక కొంచెం రెడ్డిష్‌గా ఉంటది. ఇదేమో నార్మల్ మనం ఎప్పుడు చూసేవి. సో, మంచిగా అల్లి ఇచ్చారనమాట. మంచిగా మా పిల్లలకైతే పెట్టాను. అది కూడా ముక్కలు ముక్కలుగా ఉన్నాయి మరి అవేంటో. సరేలే అని చెప్పేసి పిల్లలకి పెడదాం అనుకోని ఇంకా పక్కన పెట్టేశాను నేను. ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇంకా అయిపోగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పెద్ద మా అమ్మాయి అబ్జర్వ్ చేస్తుందనమాట. ఏంటంటే మంచు మస్తు కురుస్తుంది ఆ రోజైతే. ఇంకా ఆ మంచు లోపలికి ఇంటి లోపలికొస్తుంది. తలుపు తెరిచే ఉంచు మమ్మీ అని చెప్పేసి తెరిచుంచి అక్కడ కూర్చొని చూస్తా ఉంది ఎట్లొస్తుంది మంచు లోపలికి అని. తలుపేస్తామంటే ఒప్పుకోవట్లేదు అసలు. వద్దు వద్దు అని ఏడుస్తుంది. అసలు మీకు కనిపిస్తుందండి కెమెరాలో అంత కనిపించలేదు కానీ నిజంగానే మంచు బాగా పొగమంచు అనమాట. పొగమంచు కప్పేసిందనమాట మొత్తం. అసలు చల్లగా ఉందనమాట ఆ రోజైతే మార్నింగు. మళ్ళీ మధ్యాహ్నానికి ఎండొస్తుంది. మళ్ళీ నార్మల్‌గానే ఉంటుంది. బట్ మార్నింగ్ పూట అయితేనే ఆ పొగమంచు అనేది వస్తుంది. ఇంకా తర్వాత మునక్కాయలు తీసుకొచ్చారనమాట. ఇది మునక్కాయలు మా చిన్నమ్మాయి నాకు కావాలి అని అంటే సరేలే అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంకా ఆ కర్రీ చేశాననమాట నేను. మునక్కాయ టమాటా కర్రీ చేశాను. రేపు మార్నింగ్‌కి అనమాట అది. ఇంక నైట్‌కి కాదు మార్నింగ్‌కి. ఇంకా వాటర్ అయితే పెట్టేశాను కాగుతున్నాయి. పిల్లలైతే వేసుకున్నారు. ఇంక తర్వాత నేను వేసుకోవాలి. ఆ రోజు ఏంటంటే అంటే జాగారం అనమాట నైటు మాది. సో, అదనమాట. ఇంక మా వారైతే కొంచెం ఎర్లీగానే వచ్చి స్నానం చేసి 9 కల్లా నమాజ్‌కి వెళ్ళిపోయారు. ఇంక నేనే స్నానం చేయాలనమాట. వాటర్ పెట్టాను. అంతలోకి ఇంకా మా వారొచ్చారు. మా వారిని ఎందుకు చూపిస్తున్నానంటే ఆయన నమాజ్‌కి వెళ్ళొచ్చారు కదా! హెడ్ మొత్తం టోపీ పెట్టుకోంగానే పైకి ఇలా అయిపోయింది. నేను అదే చూపిద్దామంటే ఆయన అసలు వద్దు వద్దని వెళ్ళిపోతున్నారనమాట లోపలికి. ఇంకా నేనైతే పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మంచిగా కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను. అంట్లు తోమేసాను. మొత్తం ఎక్కడికెక్కడ క్లీన్ మొత్తం పెట్టేశాననమాట నేనైతే. ఇంక అత్తయ్య పిల్లలందరూ అయితే నిద్రపోయారు. ఇంకా నేనే ఇంకా స్నానం చేసి ఇంకా పడుకోవాలి అనమాట. ఇంకా అప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా ఆ రోజు కొంచెం లేటే అయిపోయిందండి. ఎందుకంటే ఇంకా ఆ రోజు మొత్తం దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. ఎలా జరిగింది? అలా ఎలా పడ్డారు? ఏమైంది అసలు? నిజంగానే అనుకుంటా అంటే నేను మా అమ్మాయి కూడా పడిపోయామండి. కానీ ఎట్లాగో అట్లా ఆపుకున్నాం. కానీ మా అత్తయ్య ఆపుకోలేకపోయారనమాట. సో, పెద్దవాళ్ళు కదండీ ఇంకా అది. ఇక్కడేమో మా లడ్డు ఏంటంటే నమాజ్‌కెళ్ళి వస్తూ వస్తూ మా వారు మస్జిద్‌లో ఇచ్చారంట తీసుకొచ్చి పెట్టారు. బట్ మేము ఎవరు తినమండి అంత ఇదిగా అవి. ఇంకా మార్నింగ్ చూడండి ఇంక మునక్కాయ టమాటా కర్రీ అయితే వండాను. ఇంకా ఆ రోజు పోహా చేశాను అనమాట. ఏం నానబెట్టలేదు ఇంకా ఆ రోజు. సో, అందువల్ల పోహా చేద్దామని చెప్పేసి నేను, మా అత్తయ్య, మా పెద్దమ్మాయి అనమాట. మా చిన్నది మా హస్బెండ్ అయితే తినరు పోహాని అయితే. ఇంకా వాళ్ళు బయట తినడమే ఇంక చేసేది ఏమి లేదు. సో, మార్నింగ్ అయితే అప్పటికి 7 అయిపోయింది. ఇంకా కర్రీ అయితే ఉడుకుతుంది. ఇంకా బయట పరిస్థితి అయితే ఇలా ఉందనమాట. ఇక్కడేమో ఇంకా మొక్క చూడండి పువ్వు పూసింది. ఇవన్నీ గుడ్లు, ఈ తొక్కలు ఇవన్నీ నేను కూరగాయల కోసినవన్నీ ఇక్కడే వేస్తాననమాట. ఇంకా మంచిగా పెరుగుతాయి అని చెప్పేసి మొక్కలు ఇంకా సో, ఏంటంటే ఇక్కడ ఈ పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల ఈ జాంకాయ చెట్టు ఆ నీడకి కొంచెం అవి సరిగ్గా ఉండట్లేదు అనిపిస్తుంది నాకైతే. సో, అది ఇక్కడేంటంటే ఈ గూడులో నేనేం చేశా అంటే మా అమ్మాయి తీసుకొచ్చింది కదా! మన గుడ్డు నేను చూపిచ్చాను కదా! సో, ఆ గుడ్డుని తీసుకొచ్చి ఇందులో వేశానండి. ఏమన్నా చిన్న పెట్టొచ్చి ఏమన్నా పిల్లని చేసిద్దేమో అని చెప్పేసి చూడాలి అసలు ఏం చేసిద్దో. సో, అదనమాట ఇంకా వీడియో అయితే. నచ్చిందా అండి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో వస్తాను.